కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఏనుగుల తిరుపతి కుర్మకు రాష్ట్ర కుర్మ యువ చైతన్య సమితి కార్యవర్గ సభ్యులు మద్దతు తెలుపుతూ శనివారం ఉదయం పెద్ద ఎత్తున బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో డివిజన్లోని పరిసర ప్రాంతాలలో ప్రచారం నిర్వహించారు. కుకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ఏనుగుల తిరుపతి కుర్మకు రాష్ట్ర కుర్మ యువ చైతన్య సమితి కార్యవర్గ సభ్యులు మద్దతు తెలుపుతూ శనివారం ఉదయం పెద్ద ఎత్తున బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో డివిజన్లోని పరిసర ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఉన్న అధిక శాతం కుర్మ వ్యాపారస్తులు, హమాలీలు, కమిషన్ ఏజెంట్స్, వ్యవసాయదారులను స్వయంగా అభ్యర్థి తిరుపతితో ప్రచారం చేస్తూ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు చీరా చందు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కుర్మ సంఘం అధ్యక్షుడు యోగ్య మల్లేశం కుర్మలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఈ ప్రచారంలో రంగారెడ్డి జిల్లా కుర్మ యువ చైతన్య సమితి అధ్యక్షుడు బండారు శ్రీశైలం కుర్మ, యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు కొల్లు రమేష్ కుర్మ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బోయిన్పల్లి 119వ డివిజన్ ఏనుగుల తిరుపతి కుర్మ గారికి కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర కార్యవర్గం తరఫున ఇక్కడికి వారికి మద్దతు తెలుపుతూ ప్రచారానికి రావడం జరిగింది. నేను చిర్రా చందు కుర్మ యువ చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు గ్రేటర్ పరిధిలో కుర్మలు రాజ్యాధికార వాటాలు దూరంగా ఉన్నప్పటికీ ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో కుర్మలు నీతిపరులు, నిజాయితీ పరులు అని చెప్పి ఉన్న 3 సిట్టింగ్ కార్పొరేషన్ సీట్లను కూడా ఈరోజు తీసేసి కేవలం 2 సీట్లకే పరిమితం చేసి ఇవాళ కుర్మలని రాజ్యాధికారానికి వాటాలో దూరంగా ఉంచి ఇవాళ మమ్మల్ని మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నది. ఈ బోయిన్పల్లి మరియు రాంగోపాల్పేట చీర సత్యనారాయణ గారు, ఏనుగుల తిరుపతి కుర్మ గారు, అలాగే దేవర కన్నాకర్ గారు, వీళ్ళని ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. వీరు గ్రేటర్ పరిధిలో మన సమస్యలని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కావచ్చు, కుర్మ జాతి విషయాన్ని కావచ్చు, మన సమస్యలను కూడా వారు ముందుంటారని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర కుర్మ సంఘం హైదరాబాద్లో ఏదైతే ఉందో ఇలా ఎగ్గ మల్లేశం గారు కుర్మ కులస్తుడు అయ్యి కుర్మాలకు ప్రతినిధి అయ్యి ఇలా కుర్మల తరపున ప్రచారం చేయాల్సింది పోయి కేవలం ఒక రాష్ట్ర పార్టీకి, అధికార పార్టీకి మాత్రమే తొత్తుగా మారి ఇలా మా కుర్మలను ఒక పార్టీకి తాకట్టు పెట్టి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. మా అస్తిత్వాన్ని కూడా ఇలా దొంగిలించిన వాళ్ళని ప్రశ్నించలేకపోతున్నారని సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఏదైతే బోయిన్పల్లి 119వ డివిజన్లో ఏనుగుల తిరుపతి కుర్మ గారు పోటీ చేస్తున్నారు. అపోజిట్గా అధికార పార్టీకి సంబంధించిన యాదవ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఇలా మా కుర్మల్ని వాళ్ళిద్దరిని ఓడించాలని అక్కడ రాంగోపాల్పేట చీర సత్యనారాయణ గారిని, ఇక్కడ ఏనుగుల తిరుపతి కుర్మ గారిని ఓడించాలని అధికార పార్టీ బలంతో, వారి డబ్బు మదంతో ఈరోజు అత్యధిక డబ్బు ఖర్చు పెట్టి మా కుర్మల్ని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాలందరూ కూడా మన బీసీ బిడ్డను గుర్తించి వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన డివిజన్ అభివృద్ధిని చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ వారికి కుర్మ యువ చైతన్య సమితి తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం.